దీప ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి సరుకులు తీసుకొని వస్తూ ఉంటాడు. ఆ ఓనర్ అది చూడగానే "ఏంటివయ్యా అన్ని సరుకులు తీసుకొని వచ్చేసావా?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే "అన్ని సరుకులు తీసుకొని వచ్చేసాను. ఇదిగోండి లిస్ట్ గూడా మీకే ఇస్తున్నాను" అని చెప్పేసి ఆ ఓనర్‌కి లిస్ట్ ఇస్తూ ఉంటాడు. "ఇది నాకు కాదు అదిగో అక్కడ ఉంది కదా దీప ఆ అమ్మాయికి ఇవ్వండి. ఆ అమ్మాయి అన్ని సరుకులు ఉన్నాయో లేవో చూస్తుంది" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ దీపకి ఆ లిస్ట్ ఇచ్చి అక్కడ ఉన్న సరుకులన్నీ లెక్క చెప్పమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అవన్నీ లిస్ట్‌లో ఉన్నవన్నీ చదువుతూ ఉంటాడు. అది చూసిన దీప అయితే అన్నీ సరిపోయాయి అని చెప్పేసయితే అనుకుంటూ కార్తీక్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయనకి తగిన జాబ్ వస్తుంది అనుకున్నాను. కానీ ఇలాంటి జాబ్ చేస్తున్నారా? అంటే మాకు అబద్ధం చెప్పారా? అని చెప్పేసయితే అనుకుంటూ కార్తీక్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఈయనకి చదువు అనే జాబ్ ఉంటుంది అనుకున్నాను. కానీ ఇలాంటి జాబ్ చేస్తున్నారని అస్సలు ఊహించలేదు అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ఓనర్ మాత్రం "ఏంటి అక్కడ నువ్వెప్పుడు జాయిన్ అయ్యావు? నిన్ను ఎప్పుడూ అక్కడ చూడలేదే" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ "ఈ మధ్యనే జాయిన్ అయ్యాను. పైగా ఇప్పుడే జాయిన్ అయ్యాను" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి ఈయన ఇలాంటి జాబ్ చేయడం ఏంటి?" అని చెప్పేసయితే అనుకుంటూ చాలా బాధగా కార్తీక్‌ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ కూడా దీపని చూసి ఈ దీప ఇప్పుడు ఏమనుకుంటుందో ఏమో అని చెప్పేసయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఓనర్ మాత్రం "ఏంటివయ్యా నువ్వు బాగా చదువుకున్నట్టు ఉన్నావు. కానీ ఇలాంటి జాబ్ చేస్తున్నావేంటి?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం "ఎలాంటి జాబ్ అయితే ఏంటి మేడం మంచిదైతే చాలు కదా మనకి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఓనర్ మాత్రం "సరే సరేలే ఇవన్నీ చూసేసావు కదా! ఇక వెళ్ళు" అని చెప్పేసయితే కార్తీక్‌ని వెళ్ళిపోమంటూ ఉంటుంది.